దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మీకోసము మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఈ ఉదయకాలమందు, ఈ పునరుద్ధానపు దినం మందు గడిచిన రోజులన్నీ దేవుడు తన కృపాక్షేమములే మన వెంట తీసుకుని వచ్చి ఉన్నాడు. తీసుకుని వచ్చి మన కుటుంబాలను కాపాడి ఈ భయంకరమైన వాతావరణంలో దేవుడు మన కుటుంబాలను సంరక్షించి కాపాడి ఆశీర్వదించి దేవుడు మనందరినీ నిలబెట్టుకొని ఉన్నాడు. అందును బట్టి దేవుని నామము స్తుతింపబడునుగాక. మంచిది. గతించిన వారము మనమందరము కూడా దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేసుకున్నాం. మోషేను గురించి మనం అందరము ధ్యానం చేసుకున్నాం, అవునా కదా? మోషే సీనే పర్వతం మీద ఏ విధంగా అయితే ఏ అనుభవాల గుండా వెళ్ళి ఉన్నాడో, సంఘమైన మనల్ని కూడా దేవుడు ఆ అనుభవాల గుండా తీసుకువెళ్ళాలని మనము కూడా అలాంటి అనుభవాల గుండా ప్రయాణం చేయాలని దేవుడు గతించిన పునరుద్ధానపు దినమందు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు కూడా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈరోజు 1 కొరింథీ 10వ అధ్యాయంలోనికి వద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో నుంచి దేవుని మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో ఆ వాక్యాన్ని మనమందరము కూడా ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ సంఘానికి అపోస్తలుడు అయిన పౌలు రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి మనమందరము ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయుటకు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. నాన్న ఒక్క నిమిషము. ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని మనం ఏం ధ్యానం చేసుకోబోతున్నామంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మనకి దేవుడు కొన్ని ఉదాహరణలు లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏ విధంగా ఉండాలో వాటిని మనకి చూపించి ఉన్నాడు. ఆ విధంగా ఉండకూడదు. సంఘం అనేది ఏ విధంగా ఉండాలి, సంఘం అనేది ఎలాంటి విషయాల్లో పాలు పంచుకోకూడదు, సంఘం అనేది ఎలాంటి కార్యాల్లో ఉండకూడదు, ఎలాంటి కార్యాలు చేయాలి అనే విషయాలను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాలను మాట్లాడుతూ సంఘమునకు దేవుడు కొన్ని విషయాలను ఉంచి ఉన్నాడని చెప్పని తన యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ 10వ అధ్యాయంలో తన మాటలను ప్రారంభిస్తాడు. దానికి మూలవాక్యముగా 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతారా? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దుష్టంతములుగా ఉండి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరూ ఇటు చూడాలా. దేవుని వాక్యానికి ఎవ్వరు కూడా ఆటంకంగా కానీ అనాలోచనగా ఉండమాకండి. నిశ్చయముగా మరలా మీకు తెలియజేస్తున్నాను, ఈ పునరుద్ధానపు దినమందు మానవ స్వరము మరుగు చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడునుగాక. నేను మాట్లాడితే మీకు ఏ ఉపయోగమో ఉండదు, కానీ దేవుడు మాట్లాడితే దేవుడు ప్రతి మాట మీకు ఆశీర్వాదకరమే. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వారికి ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రియులారా, కొరింథీ సంఘస్థులారా, సహోదరులారా, అరణ్యములో ఒక సంఘం ఉండేది. ఆ సంఘం ఏంటంటే ఇశ్రాయేలీయుల సంఘము. ఆ సంఘము ఏం చేసేదంటే, ఆ సంఘము దేవుని చేత ఏర్పరచబడింది. ఆ సంఘము దేవుని చేత వేరు చేయబడి ఉన్నది. ఆ సంఘము దేవుని చేత రక్షింపబడి, దేవుని చేత విజయాన్ని సంపాదించుకొని, దేవుని చేత శాపములో నుంచి తొలగింపబడి, వారికి ఒక నాయకుల్ని దేవుడే ఏర్పాటు చేసి వారు అరణ్యములో నడిచిపోయిరి. వారు అరణ్యములో నడిచిపోయినప్పుడు వారు మేఘము క్రింద నడిచారు. మేఘము క్రింద నడిచి
ఒకే బండలోని నీళ్లు తాగారు. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పని అనేక విషయాలను అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ కొరింథీ సంఘంతో ఈ విధముగా చెబుతూ వెళుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదామా? 2వ వచనం నుంచి చదువుదామా? చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే రకమైన ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మోషేను బట్టి తాముకు ఇశ్రాయేలులకు అనుగ్రహింపబడిన దైవజనుని బట్టి వారందరూ కూడా మేఘములోను లేకపోతే వారందరూ కూడా సముద్రములోను ఏం పొందుకున్నారంట? చెప్పాల నోరు తెరిచి. అంటే ఆ ఇశ్రాయేలుల సంఘంలో ఏముంది? బాప్తీసం ఉంది. అవునా కాదా? ఇశ్రాయేలీలు మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసమును పొందిరి. ఆ తరువాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే వారిలో ఏ కార్యాలున్నాయి? ఆత్మ సంబంధమైన కార్యాలున్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, ఇశ్రాయేలు సంఘము మధ్యలో బాప్తీసం ఉన్నది, ఆత్మ సంబంధమైన ఆహారం ఉన్నది, ఆత్మ సంబంధమైన పానీయం ఉన్నది, ఆత్మ సంబంధమైన కార్యాలున్నాయి. ఆత్మకు వారు ఏమయ్యారు? ఆత్మలో వారు ఏమయ్యారంటే నడుచుకుంటూ ఆత్మానుభవాలు వాళ్ళలో ఉన్నాయి. ఆమేన్. ఎవరికి ఈ మాటలు? ఎవరిలో ఉన్నాయి ఇవన్నీ? ఇజ్రాయేలీలలో ఉన్నాయి. వారందరూ రక్షణ ఉంది, వాళ్ళకి ఆత్మకార్యాలు ఉన్నాయి. ఇంకా చదువుదాం. ఏలయనగా 4వ వచనం. ఒక్క నిమిషం వీడు చూడండి. వారందరూ కూడా వారిని వెంబడించిన ఆత్మలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలు అరణ్యములో సంఘం ఉంది. ఆ సంఘము బాప్తీసములో ఉంది. ఆ సంఘము రక్షణలో ఉంది. ఆ సంఘములో ఆత్మ పానీయం ఉన్నది. ఆ సంఘములో ఆత్మీయ పానము ఉన్నది. ఆ సంఘమంతా బండలోనిది, ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళు రక్షణ తీసుకున్నారు. ఆత్మకార్యాలు ఉన్నాయి వాళ్ళలో. ఆత్మ పానీయం ఉన్నది, ఆత్మీయ ఆహారం ఉన్నది, ఆత్మీయ బండ ఉన్నది. ఆ ఆత్మీయ బండే క్రీస్తే. వారిలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. వారితో ఎవరు నడిచాడు? ఆత్మదేవుడు నడిచాడు. వారు మేఘములో బట్టి సముద్రంలో వారేం తీసుకున్నారు? రక్షణ తీసుకున్నారు. అన్ని అనుభవాల్లో ఉన్నారు వాళ్ళు. మరి మనమందరం కూడా ఆ అనుభవాలు గుండా వెళుతున్నామా లేదండి? మనందరికీ కూడా ఏముంది చెప్పాలా? నోరు తెరిచి. మనకు కూడా ఏముంది చెప్పాలా? బాప్తిసం ఉంది. అవునా కాదా? మనందరము ఇశ్రాయేలీలు వెళ్ళిన అనుభవం గుండా వెళుతున్నామా లేదా? మనమందరము కూడా రక్షణ తీసుకున్నామా లేదా? మనమందరము కూడా ఆత్మలో నడిపింపబడుతున్నామా లేదా? మనము కూడా ఆత్మలోనిది త్రాగుతున్నామా లేదా? మనము కూడా క్రీస్తు అనే శరీరమును, క్రీస్తు రక్తమును పానం చేస్తున్నామా లేదా? మనతో పాటు కూడా ఆ రోజుల్లో ఇశ్రాయేలు అనే సంఘము కూడా మనము ఏ అనుభవాల గుండా వెళుతున్నామో, ఏ నామాన్నైతే స్మరిస్తున్నామో, ఏ నామాన్నైతే మనం ఆరాధిస్తున్నామో, ఇశ్రాయేలు ప్రజలు కూడా వాటినే వినాలా. జాగ్రత్తగా వినాలా. మాట్లాడుకోవడానికి, ఊసులు చెప్పుకోవడానికి ప్లేసులు వేరే ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఏంటి సంఘంలో ఏముంది? రక్షణ ఉంది.
ఆత్మకార్యాలు ఉన్నాయి. ఏమండి, దేవుడున్నాడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చదవండి 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మరలా మీకు చెప్తున్నా, 10వ అధ్యాయము దేనితో ప్రారంభమైందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, సహోదరులారా, మీకు ఈ విషయాలు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మనవలే ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో బాప్తిసం తీసుకున్నారు, అరణ్యంలో ఆత్మకార్యాలు చూశారు, అరణ్యంలో క్రీస్తుతో కూడిన అనుభవాల గుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళు అన్ని చూసినప్పటికీ కూడా, అన్నిటిలో అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఎలాగూ లేరంటే, వాళ్ళలో ఏమి లేదంటే దేవుడికి ఇష్టమైన జీవితాలు వాళ్ళలో లేవు. ఏ జీవితాలు లేవు వాళ్ళకి? దేవుడికి ఇష్టమైన జీవితాలు వాళ్ళకి. దేవుడికి ఇష్టమైన జీవితాలు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించారు. ఎలా జీవించారు చెప్పండమ్మా, నోరు తెరిచి. నీకిష్టం వచ్చినట్టు జీవించాలా, దేవునికి ఇష్టం వచ్చినట్లు జీవించాలా? దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలా. ఎలాగా? దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలా. దేవుడికి ఇష్టం వచ్చినట్లు కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, అరణ్యములో వారికి ఇష్టం వచ్చినట్లుగా వారికి వారే జీవించారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారికి వారు జీవించడం మూలాన పాపం వలన, దేవుడికి ఇష్టం లేకుండా వారికి ఇష్టం వల్ల జీవిస్తే వారికి వచ్చేదేంటి? పాపం. అవునా కదా? దేవుడికి ఇష్టం వచ్చినట్లు దేవుడేమన్నాడంటే, పరిశుద్ధతలో బ్రతకండి, పరిశుద్ధతలో జీవించండి, రక్షణలో ఉండండి, ఆత్మానుభవంలో ఉండండి, ఆత్మలోనిది పానం చేయండి, ఆత్మలో రక్షింపబడండి, ఆత్మలోనిది త్రాగండి, పరిశుద్ధతలో జీవించండి అని చెప్తే వారు ఏం చేశారంటే, వారికి ఇష్టమైనది వచ్చినట్లుగా వారికి ఇష్టం వచ్చిన జీవితంలో వారు జీవించినప్పుడు వారు పాపపు జీవితంలోనికి పడిపోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. దైవజనుడు అంటే ఇష్టం లేదు, దేవుడంటే ఇష్టం లేదు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తే వారి పాపమును బట్టి ఆ అరణ్యములోనే వారు సంహరింపబడ్డారు, వారు మరణానికి పాత్రులయ్యారు. కాబట్టి కొరింథీ సంఘస్థులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియా దేవుని సంఘమా, ఒకవేళ నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావేమో. ఏంటి చెప్పండమ్మా, నోరు తెరిచి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావేమో. అలా జీవించుమాక. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అసలు వాళ్ళు పాపములో పడిపోవడానికి వారు ఇష్టమైన కార్యాలు వాళ్ళు ఏమెంచుకున్నారో మీకు నేను చెప్తా. అలా ఉండమాకండి. అలా ఉంటే మీరేమైపోతారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల వలె మరణంలో పడిపోతారేమో. దేవుడు మిమ్మల్ని పిలిచింది ఆశీర్వాదములో ఉండడానికి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది జీవములో ఉండడానికి, దేవుడు మిమ్మల్ని పిలిచింది వేరుపరిచింది ఆయన రక్షణలో కొనసాగింపబడడానికి, దేవుడు మిమ్మల్ని పిలిచింది నిత్య జీవానికి వారసులవడానికి తప్ప మీరు మరణానికి పాత్రులవడానికో శాపానికి పాత్రులవడానికో కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘమా, మీరు అలా ఉండమాకండి. ఇశ్రాయేలులో నేను చూసింది ఏంటో తెలుసా? కొన్ని నాకు ఇష్టం లేని కార్యాలు నేను చూసా. కొరింథీ సంఘంలో దేవునికి ఇష్టం లేని ఏంటో నేను మీకు చెప్తాను అని చెప్పని తన వాక్యాన్ని, తన మాటలను 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా 10వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామా? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె విగ్రహారాధులు ఇక్కడే ఉండుకుడి, మరియు వారి వలె
వారి వలె మనం వ్యభిచరించగా యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక యుందుము. చదవండి ఇంకా. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, మీరు సనగుకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. చదువునానా. ఈ సంగతులు దుష్టంతములుగా వారికి సంబంధించి యుగాంతమునున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎందుకు రాయబడ్డాయి ఈ మాటలు? మనకి బుద్ధి కలుగుటకై. కొరింథీ సంఘంలో ఏమి లేదు, బుద్ధి లేదు. అవునా కదా? వారిలో మూడు ప్రధానమైనవి చూపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడంటే, నేనండి మీలో ఏం కనబడుతున్నాయో తెలుసా? ఈ మూడు ఒకటే పాయింట్. ఆ మూడిట్లో ఏం కనబడుతుందంటే, మొదట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నారు కదా, వారిలో కొందరు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారిలో కొందరు ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేస్తున్నారు. ఇంకొందరైతే ఏం చేస్తున్నారంటే సణుగుకుంటున్నారు. అంటే ఇశ్రాయేలు సంఘము ఒక్కటా గుంపులుగా మారిపోయిందా? చెప్పండి. కొందరు ఏమైపోయారు? విగ్రహారాధన చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తున్నారు? మీకు విషయం చెప్పిన, ఎవరు ఏం చేసినా చివరికి జరిగిందంటే తెలుసా? నాశనమే. వారు ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. చాలా మంది అనుకుంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, మేము ప్రభువుని సేవిస్తున్నాం కదా, మేము విగ్రహారాధన చేయట్లేదు కదా, నేడు సంఘాలలో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట మేము చేయట్లేదు కదా అని. కానీ నేడు సంఘాలలో నడుస్తున్న విగ్రహారాధన ఏంటో చెప్పమంటారా? సంఘాలలో నడుస్తున్న విగ్రహారాధన ఏంటంటే మనము రోజులను ఆచరిస్తున్నాం. అవునా కదా? చాలా సంఘాల్లో ఏం చేస్తున్నారు? విగ్రహారాధన, రోజులనే విగ్రహారాధన చేస్తున్నారు. అవునా కదా? వాస్తులనే విగ్రహారాధన చేస్తున్నారు. చేయట్లేదా? మొన్న ఒక రోజు ఒక తల్లిగారు ఇక్కడ గుడివాడ పక్క నుంచి ఒక రాత్రి నాకు ఫోన్ చేసింది. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి, అమ్మా మా అయ్యగారు, మా అమ్మాయికి బాగా నొప్పులు వస్తున్నాయి. డెలివరీ డేట్కి ఇంకా నా వారం రోజులు టైం ఉంది అయ్యగారు. ఎన్ని రోజులు టైం ఉంది? వారం రోజులు టైం ఉంది అయ్యగారు, కానీ నొప్పులు వస్తున్నాయి మా అమ్మాయికి, కాస్త ప్రార్థన చేయండి అయ్యగారు అనంటే ప్రార్థన చేసాం. అర్ధరాత్రి పూట ప్రార్థన చేసి, అమ్మ కంగారు కూడా మాకండి, ఒకవేళ అవసరమైతే మళ్ళా ఫోన్ చేయండి అని చెప్పని వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళు కాస్త పల్లెటూరు కాబట్టి పొద్దున్నే దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, హాస్పిటల్కి వెళ్ళండి, పిల్ల పరిస్థితి బాగోలేదు. ఆ రాత్రి చాలా భయపడిపోతూ ఆ తల్లి, ఆ గర్భంతో ఉన్న ఆ చెల్లెలు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే సరేనమ్మా ప్రార్థన చేయించుకుందాం, ప్రార్థన చేస్తాం, మీరు కంగారు పడమాకండి అని చెప్పని ఆ సహోదరికి నేను చెప్పి ప్రార్థన చేసి ఆ రాత్రి పడుకొని పొద్దున్నే లేచి రాత్రి కంగారుగా ఫోన్ చేశారు. ఏంటి రాత్రి కంగారుగా ఫోన్ చేశారుగా అమ్మా, పొద్దున్నే లేచి హాస్పిటల్కి వెళ్ళారుగా అని అంటే, ఆ తల్లి ఏమి సమాధానం చెప్తుందో తెలుసా? చెల్లి ఆమె ఏం సమాధానం చెప్తుందో తెలుసా సంగమా? ఆమె అంటుంది, అయ్యగారు ఈరోజు మంచి రోజు కాదు అయ్యగారు. ఏంటి? ఈరోజు మంచి రోజు కాదు అయ్యగారు, అందుకనే మా అమ్మాయిని మేము ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అమ్మా పిల్ల ఏమవుతుంది? అనారోగ్యంతో బాధపడుతుంది. రాత్రి నువ్వేం చేయించుకున్నావు? ప్రార్థన చేయించుకున్నావు. సంఘములో ప్రార్థన ఉంది, సంఘములో రక్షణ ఉంది, సంఘములో ఆత్మకార్యాలు ఉన్నాయి. కానీ సంఘం ఎలాగుంటుందంటే వారికి ఇష్టమైన ఎన్నుకుంటున్నారు. ఎన్నుకొని ఏం చేస్తున్నారో తెలుసా? రోజులను బట్టి రోజులను బట్టి, విధులను బట్టి, వాస్తులను బట్టి దేవునికి ఇష్టం లేనట్లుగా విగ్రహారాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఈ దిక్కునుంటే ఇల్లు తీసుకోవాలి, ఆ దిక్కునుంటే ఇల్లు తీసుకోవాలి. నా దేవుడు 4 దిక్కులకు దేవుడు అయి ఉన్నాడు. నా దేవుడు ప్రతి మూలన వ్యాపించిన దేవుడు ఆయన. ఆకాశంలోకి భూమికి ఆయన అధిపతి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. సంఘములో ఆయన ఆ రోజు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, సంఘమా ఆ రోజు ఇశ్రాయేలీల మధ్యలో ఏమున్నదంటే
దేవునికి ఇష్టము లేని విగ్రహారాధన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఇంకా దేవుని మాటలు ఆలకిస్తూ నీ జీవితంలో కూడా అలాంటి రోజులే పెట్టుకున్నావేమో, అలాంటి పరిస్థితినే పెట్టుకున్నావేమో, అలాంటి అనుభవం గుండా వెళుతున్నావేమో. అయితే ఈ దేవుడు ఈ మాటలు నీతో ఎందుకు పలుకుతున్నాడు తెలుసా? నీకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి డైరెక్ట్గా విగ్రహారాధన చేయని అవసరంలా. మీరు చేస్తున్నాయన్నీ కూడా ఏంటి? విగ్రహారాధనే. ఆమేన్. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లా. సంఘములో ఏముంది అది ఉండద్దు అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు సంవత్సరాలు కష్టపడి దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ దైవజనుడితో ఆ ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? ఇవాళ మంచి రోజు కాదండి, ఈ వారం మంచి రోజు కాదండి. పిచ్చి మాటలు మాట్లాడి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. ప్రతిరోజు దేవుడు చేసిందే, అవునా కదా? ఏమో సోమవారం చేసి దేవుడు మంగళవారం చేయకుండా ఉన్నాడా? అప్పుడు మంగళవారం పూట ఆ రోజు బాగోలేదుగా, నువ్వెందుకు తింటున్నావు? అలాంటి జీవితాల్లో మనము ఉండకూడదు నాన్న. దేవుడు ఏమన్నాడు తెలుసా? సంఘంలో రక్షణ ఉంది, సంఘంలో ఆత్మకార్యాలు ఉన్నాయి, కానీ సంఘంలో ఏముందో తెలుసా? నాకు ఇష్టమైన జీవితము లేదు. మీకు ఇష్టమైన జీవితంలో మీరేమున్నారు తెలుసా? విగ్రహారాధనలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఎలా ఉన్నారు? కొందరేమో విగ్రహారాధనలో ఉన్నారు, కొంతమంది ఏమో, ఆ మాట కొంచెం మీకు బాధగా ఉంటుందేమో, కొందరైతే జారత్వంలో ఉన్నారని చెప్పచ్చు, వ్యభిచారంలో ఉన్నారు. చాలామంది ఈరోజు యవన బిడ్డలు, లేకపోతే చాలామంది ఆ రోజు ఇశ్రాయేలు సంఘంలో, ఇశ్రాయేలీల గుంపులో, ఇశ్రాయేలీల పాళెంలో వారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళలో ఏమన్నా తెలుసా? అంటే వ్యభిచారం అంటే శరీరంతో కూడిన పాపాలు, అవునా కదా? అది శరీరేచ్ఛే కదా. అంటే సంఘంలో శరీర కార్యాలు ఉండాలా, ఆత్మ కార్యాలు ఉండాలా? చెప్పండి అమ్మ నోరు తెరిచి. కానీ సంఘం ఏం కోరుకుంటుంది? శరీర సుఖం కోరుకుంటుంది, అవునా కదా? కాబట్టి ఆ రోజు అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా కొందరేమో ఎలాగున్నారో తెలుసా? కొందరు ఎందుకు నశించారో తెలుసా? విగ్రహారాధన బట్టి నశించారు. కొందరు ఎందుకు నశించారో తెలుసా? శరీరాశ వ్యభిచారమును బట్టి నశించారు. మరి కొందరైతే దేన్ని బట్టి నశించారో చూద్దామా? సణుగుకోవడాన్ని బట్టి నశించారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని సణుక్కుంటున్నారో తెలుసా? వీళ్ళు ఎవరిని సణుక్కుంటున్నారు? అమ్మో ఎంత ధైర్యం అండి వీళ్ళకి, ఎంత ధైర్యం వీళ్ళకి. అసలు దేవుడి పేరెత్తే అర్హత మనకుందా? లేదు. లేకపోగా వాళ్ళకి అసలు లేదు. వాళ్ళని విడిపించింది ఎవరు? దేవుడే, అవునా కదా? ఒక పూట ఆకలి తక్కువ, ఒక పూట తక్కువైతే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఫస్ట్ దేవుడి మీద సణుక్కునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? దేవుడి మీద సణుక్కునేవాళ్ళు అండి. మళ్ళీ ఏం చేసేవాళ్ళు తెలుసా? దైవజనుడి మీద సణుక్కునేవాళ్ళు. సణుక్కున్నారా లేదా? మోషే మీద. దేవుడికి మీద సణుక్కున్న దేవుడు ఊరుకున్నాడు, కానీ దైవజనుడిని సణుక్కుంటే ఏం చేశాడు తెలుసా? వారిని మొత్తాడు. ఏం చేశాడు? దయచేసి ఆ వారిలో కొందరు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. వారిలో కొందరు ఏం చేస్తున్నారు? దీన్ని బట్టి ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు సంఘము పాడైపోయింది, ఇశ్రాయేలు సంఘం నశించిపోయింది. ఇశ్రాయేలు సంఘములో ఇశ్రాయేలు సంఘము ఆశీర్వాదంలో లేదు. కాబట్టి కొరింథీ సంఘమా, మీకు బుద్ధి కలుగుటకై ఈరోజు ఈ మాటలు దేవుడు మన కోసం రాశాడు. ఏంటి? దేనికి రాశాడు ఈ మాటలు? బుద్ధి కోసం. నీకు బుద్ధి లేకుండా నీవు జీవిస్తున్నావేమో, బుద్ధి లేకుండా వారిలో కొందరు వలె ఈ మూడిట్లో ఎక్కడైనా ఉండిపోయామేమో. చూడు, ఎక్కడా సణుగుడు, విగ్రహారాధన, వ్యభిచారం, అవునా కాదండి? ఈ మూడిట్లో ఒకవేళ ఉంటే ప్రియ దేవుని సంగమా, నేటి నుంచి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగండి. నా దేవుడు కరుణావాత్సల్యము కలిగిన దేవుడు. ఇకనైనా వాటి నుంచి పక్కకు వచ్చి మీరు నశింపక, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే
మీరు నశింపక నిత్య జీవం పొందాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారిలో మొదటి అనుభవం ఏంటో తెలుసా? ఈ మూడు. అవునా కదా? ఈ మూడండి. వారిలో శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఈ అనుభవాలు గుండా వెళ్తున్నారేమో, అవి తీసేసేయండి ఈరోజు. కొరింథీ సంఘమా, మీరు బుద్ధి తెచ్చుకోండి అని వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దైవజనుడిని చూసి సణుగుకుంటున్నావేమో, దైవజనుడి వెనకాల తప్పుడు మాటలు మాట్లాడుతున్నావేమో. దైవజనుడి నుంచి కొంతమంది అయితే ఈ మధ్యలో నేను మొన్న ఒక యవనస్తుడిని చూస్తున్నా, దైవజనుడిని బూతులు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తెలియక మాట్లాడినోడు పర్లా, నిన్నటిదాకా ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడిని ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? చెప్పమ్మా, నోరు తెరిచి. బూతులు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడుతున్న ఆ రోజు మోషేని కూడా చూసి ఏం చేశారు ఇశ్రాయేల్ సంఘం? సణుగుకుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? నా దైవజనుడిని నువ్వు చూసి సణుక్కుంటున్నారు కదా. ఒకరోజు సొంత అక్క మిరియాము దైవజనుడిని చూసి సణుగుకుంది. అంతే, దేవుడు ఏం చేశాడు? ఆమెని మొత్తాడు. అంతే. దేవుడు ముట్టే స్థితిలో మీరు ఉండండి కానీ మొత్తే స్థితిలో మీరు ఉండమాకండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది ఒకటో అనుభవం. ఇదేంటి? ఒకటో అనుభవం. రెండో అనుభవం ఏంటంటే 10-12 చదువుదామా? 10-12. తాను నిలిచి ఉన్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అనుభవం గుండా నువ్వు వెళ్ళాలో తెలుసా? పడిపోకుండా ఉండే అనుభవంలో నీవు ఉండాలి. ఇశ్రాయేలీయులు ఏమైపోయారు చెప్పండమ్మా? పడిపోయారు. ఇశ్రాయేలు సంఘం ఏమైపోయారు? పడిపోయారు. కొరింథీ సంఘంతో అంటున్నారు, కొరింథీ సంఘమా, నీవు పడిపోకూడదు. ఏమవ్వకూడదు? నీవు పడిపోకూడదు. సంఘమా, నువ్వు పడిపోతున్నావేమో. దేంట్లోంచి పడిపోతున్నావు తెలుసా? నేను చెప్పనా దేంట్లోంచి పడిపోతున్నావు? విశ్వాస జీవితంలో నుంచి. చెప్పండమ్మా నోరు తెరిచి. ఏ దేంట్లోంచి పడిపోతున్నావు? విశ్వాస జీవితంలో నుంచి పడిపోతున్నావేమో. ప్రార్థనా జీవితంలో నుంచి. చెప్పండి. విశ్వాస జీవితంలో నుంచి, ప్రార్థనా జీవితంలో నుంచి, ఆ ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోతున్నావేమో. సంగమా, నువ్వు పడిపోతున్నావు. నువ్వేమైపోతున్నావు? పడిపోతున్నావు. నువ్వు పడకుండునట్లు జాగ్రత్తగా ఉండు. ఆమేన్. ఆ కింద వచనాల్లో దైవజనుడు ఏమంటాడు తెలుసా? మనుష్యునికి వచ్చే శోధనలు తప్ప మరి ఎక్కువగా శోధనలు నీకు సంభవింపలే. చదువునా వాక్యం ఒకసారి. సాధారణముగా దేవుడు నమ్మదగిన వాడు, నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును నీకు. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఒక్కొక్కసారి మీరేమవుతున్నారంటే శోధనలు వస్తున్నాయి. మీకు ఏమొస్తున్నాయి? శోధనలో మీరేమైపోతున్నారు? పడిపోతున్నారు. సంగమా, మీరేమైపోతున్నారు? పడిపోతున్నారు. మీరు పడిపోయి ఏమవుతున్నారంటే ఆ పడిపోవడం మూలన మీరు పడిపోతారని చెప్పని మీకు విషయం చెప్తున్నా. సాధారణంగా మీరు ఏ శోధనలోనైతే పడిపోతున్నారో ఆ శోధనలు మనుషుకు కలిగే శోధనలే మీకు కలుగుతున్నాయి. దానిని బట్టి మీరు కుడికైనను ఎడమకైనను త్రొట్టిల్లకూడదు, పడిపోకూడదు. ఇంకో విషయం చెప్పమంటావా? నీ శోధనలో కూడా నువ్వు పడిపోకుండా ఉండడానికి దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడేంటి? నమ్మదగిన వాడు. ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా సంఘంతో? ఒకవేళ నువ్వు పడిపోయే స్థితికి వచ్చేసావనుకో, ఏ మార్గం గుండా బయటికి రావాలో దేవుడు ఆ మార్గం కూడా నీకు కలుగజేస్తాడంట.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అంటారు మీ శోధనలో పడిపోయామని అంటారు. శోధనలో పడిపోయినప్పుడు నువ్వు అనాల్సిన మాట, దేవుడు నమ్మదగిన వాడు. ఆ పడిపోయిన స్థితిలో నుంచి ఏ మార్గము గుండా మేము బయటికి రావాలో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 100 అంతస్తుల లిఫ్ట్ ఎక్కాం మనం. 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆంటీ గారు ఎక్కారు ఇప్పుడు ఆ లిఫ్ట్? ఎక్కలేదా? ఈసారి రెండు రాత పాటు ఎక్కిస్తా. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మా పెద్దక్క ఉంది. మా పెద్దక్క ఎస్కలేటర్ ఎక్కదు, రోడ్డు దాటదు. ఏంటి లోపల ఏమైపోయింది? భయం. అమ్మో ఇది ఎక్కితే ఏమైద్దా అని. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కామనుకోండి, టైం బాగా కరెంటు పోయింది, ఏమైంది? ఆగిపోద్ది. అక్కడికి అది ఆగిపోవడం కాదు, కొంతమంది మధ్యలో గుండు కూడా ఆగిపోద్ది. అవునా కాదా? ఆగిపోద్దా లేదండి? 2 నిమిషాలు ఆగితే మళ్ళీ అదే లిఫ్ట్ అనే కిందకు వస్తుంది. ఒక్కొక్కసారి నేను మా పెద్దక్క వెళ్తుంటాం కొన్నిసార్లు అపార్ట్మెంట్లకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను మా అక్కన ఆడబట్టిడాకి లిఫ్ట్ వెళ్తున్నప్పుడు డోర్ లాగేస్తా. నేను ఏం చేస్తా? డోర్ లాగేస్తే ఏమైపోద్ది? లిఫ్ట్ సగంలో ఆగిపోద్ది. మా అక్క మామూలుగానే భయపడిపోద్ది. ఇంకా లిఫ్ట్ ఆగిపోతే ఏంటి పరిస్థితి? లిఫ్ట్ ఆగిపోతే డోర్ అయినా అంటది. నేను డోర్ అయిన ఒప్పుకో పాపాలు వేసినావులో. ఎక్కడంటావు పాప? ఎక్కడంటావు మాటలు? లిఫ్ట్ సగంలో అంటాం. ఏమైపోద్ది? లోపలే ఉంటుంది, భయం ఉంటుంది. ప్రియులారా, మీకు విషయం చెప్పమంటారా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎంత నమ్మకస్తుడో తెలుసా? నీవు శోధనలో పడిపోతున్నప్పుడు, శోధన వచ్చి నీ కుటుంబం పడిపోతున్నప్పుడు, శోధనల చేత నీ కుటుంబం కొట్టబడుచున్నప్పుడు, వాటి నుంచి బయటికి రావడానికి దేవుడు మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొరింథీ సంఘమా, నువ్వు శోధనలో పడిపోమాక నిలకడగా ఉండు. ఆమేన్. కొరింథీ సంఘంతో కాదు, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. శోధనలు వచ్చినప్పుడు నువ్వు పడిపోమాక. శోధనలో దేవుడు నమ్మదగిన వాడు. ఆయన శోధనలు వచ్చినప్పుడు మార్గాన్ని కూడా కలుగజేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు మీరు విశ్వాసం ఇప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు యాత్రను ప్రారంభించారండి. ప్రారంభిస్తే దేవుడు మధ్యలో వదిలేశాడు వాళ్ళని. వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు, కానీ దేవుడు వాళ్ళని వదల్లా. అవునా కదండి? వారిలో కొందరు జారత్వం చేత పడిపోయారు, వ్యభిచారం చేత పడిపోయారు, విగ్రహారాధన చేత పడిపోయారు. కానీ వాళ్ళు పడిపోయిన దేవుడు పడిపోలా. దేవుణ్ణి వాళ్ళు పట్టుకోవడం మర్చిపోలేదు. వారిని సరిచేసి మళ్ళా ఇలాగ నడవండి, వాళ్ళని సరిచేసి మంచి మార్గంలో నడవండి, వాళ్ళని సరిచేసి ఈ మార్గం గుండా మీరు నడవండి అని దేవుడు వారికి చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితంలో నువ్వు ఏ కారణం చేతైనా పడిపోతానేమో అనుకుంటున్నావేమో, నువ్వు పడిపోమాక. నా దేవుడు నమ్మదగిన వాడు, నీకు మార్గమును కలగజేసే దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నాకు మార్గము కలగజేస్తాడన్నవాడు దేవుడికి స్తోత్రం చెప్పాలా. మీరు ఎత్తిన చేతులు దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఈసారి శోధనలు వచ్చినప్పుడు ఏడవమాక. శోధనలు వచ్చినప్పుడు ఏడ్చే పని ఎవరు చేస్తారో తెలుసా? బయట సంఘంలో లేని వాళ్ళు చేస్తారు. సంఘంలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ఏలియా ఏం చేశాడు? సమస్య వస్తే పారిపోయాడా? ప్రార్థన చేశాడు. దానియేలు ఏం చేశాడు? సమస్య వస్తే. దావీదు ఏం చేశాడు? సమస్య వస్తే. పౌలు శీలలు ఏం చేశారు? సమస్య వస్తే. పేతురు ఏం చేశాడు? సమస్య వస్తే. పద్మాసు ద్వీపంలో యోహాను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు సంగమా, నువ్వు భయపడమాక, అటు ఇటు పడిపోమాక. గట్టిగా పట్టుకొని నీ నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుడి వైపు చూడు. నా దేవుడు ముయ్యబడిన ఒక్క ద్వారం నీ కోసం ముయ్యబడితే 100 ద్వారాలు తెరిచే నా దేవుడు. హల్లెలూయా. నువ్వు శోధనలో పడిపోయినప్పుడు ఒక్క మార్గంలో నువ్వు పడిపోతున్నావేమో, కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా దేవుడు 100 ద్వారాలు తెరిచే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటేంటి ఎలా పడిపోయారు వాళ్ళు? పడిపోయారు. 2 పడిపోకుండా ఉండాలి. ఆమేన్. మూడోది ఏంటో చూద్దామా? 1 కొరింథీ
10:20 ఈ మాట కొంచెం మిమ్మల్ని బాధ పెట్టింది, చదవండి పర్లేదు. అన్యజనులు అర్పించు దేవునికి కాదు. దయ్యములతో పాలివారవుట నాకు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. సంఘం అంట, ఇశ్రాయేలీల సంఘము అన్య దేవతలకు అర్పించిన వాటిని సేవించి వేటితో పాలిభాగస్తులయ్యారంట? దయ్యములకు పాలిభాగస్తులయ్యి ఉన్నారు వారు. అవునా కాదా? కానీ మనమందరము, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవునిలో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులతో పాలివారొకట దేవునికి ఇష్టమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ మీరందరూ ఎవరు? ఇప్పుడు మందిరంలో కూర్చున్నా మీరందరూ ఎవరు? విశ్వాసులు. ఇంకో మాట చెప్పండి, పరిశుద్ధులు. ఇంకా చెప్పండి, దేవుని బిడ్డలు. ఇంకా చెప్పండి, దేవుని వారసులు. ఇంకా చెప్పండి, అబాబా మంచి మాట, రాజకుమార్తెలు. చెప్పండి, ఇంకా చెప్పాలి నోరు తెరిచి. యాజకుడు. అబ్బా ఇంకా చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. సంఘంలో మీరు అవన్నీ రోడ్డు మీదకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? పులపాక ఊరు మధ్యలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు, నేను ఎవరన్నా, మీరు ఎవరంటే ఏం చెప్పారు చెప్పండి? దేవుడి బిడ్డ, దేవుడు వారసులు, రాజకుమార్తెలు, రాకుమారులు, పరిశుద్ధులు. ఏమండి? యాజక సమూహం. ఓకే, బయటికి వెళ్ళారు మీరు. మారిపోతారా? మారిపోతారా? ఇక్కడున్నా అదే, అక్కడున్నా అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘములో ఉన్నప్పుడు దేవుని పోలి ఉంటారు, దేవునిలో పాలిభాగస్తులు అవుతారు. సంఘము వెలుపల ఏం చేస్తారు తెలుసా? దయ్యములను పాలివారుగా ఉంటారు. అందుకనే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వారు అరణ్యము మధ్యలో దయ్యముల పాలిన వాటిలో పాలిభాగస్తులయ్యారు. సంఘమా, నీవు సంఘములో ఉన్నప్పుడు పరిశుద్ధురాలుగా పరిశుద్ధము వాటిని స్వేదిస్తూ, పరిశుద్ధమైన వాటిని ఆచరిస్తూ, ఆత్మలోనిది త్రాగుతూ, వెలుపల సంఘము వెలుపల నీవు ఒకవేళ అన్య దేవతలకు లేకపోతే అపవిత్రమైన వాటిని నువ్వు ముచ్చుకుంటున్నావేమో. అలా పట్టుకోవడం మూలన నీవు దయ్యముల వాటి కార్యక్రమంలో నీవు పాలిభాగస్తురాలు అవుతున్నావేమో. అవమాకో. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరి పోలికను సృష్టింపబడ్డాం? ఆదాము అవ్వని దేవుడు ఎలా సృష్టించాడు? ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడు మధ్యాకాశంలోకి వచ్చాడు అనుకోండి, దేవుడు మనకేమిస్తాడు? మనం మహిమ శరీరం ధరించుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనం ఎలా మారిపోతాం? దేవదూతలా మారిపోతాం. ఎలా మారిపోతాం? పరిశుద్ధుడుగా ఉన్నావు, పరిశుద్ధత ధరించుకున్నావు, దేవుడు రూపంలో ఇక్కడ ఉన్నావు. ఆకాశంలోకి వెళ్ళిపోతే దేవదూతల రూపంలో మారిపోతావు. ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడు తెచ్చుకున్నాడు? మనమే తెచ్చుకుంటున్నాం. అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా? దేవుడు దెయ్యముల విషయంలో పాలివారవుటకు మిమ్మల్ని చెప్పండి అమ్మ నోరు తెరిచి. దేవుడికి ఇష్టం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన క్రియల చేత, మన మాటల చేత, మన చూపుల చేత మనమన్నీ కూడా దెయ్యముల వాటిలో మనము పాలివారిమగిపోతున్నాము. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, ప్రియమైన సహోదరులారా, మీకు తెలుసు ఇశ్రాయేలు సంఘము మేఘములో బాప్తీసము తీసుకుంది, మేఘములో ఆత్మపానీయము తీసుకుంది, బండలోనిది త్రాగారు, ఆ బండ క్రీస్తే. అన్నీ బాగానే జరిగినాయి. కానీ వారి ప్రయాణము మధ్యలో వారు వేటిల్లో పాలిభాగస్తులు అయ్యారంటే దెయ్యముల వాటి విషయాల్లో వారు విశ్వాసంలో మొదట బాగానే ప్రారంభమవుతాం. రక్షణ తీసుకున్న రోజుల్లో ఏం చేస్తాం మనం? చెప్పండమ్మా. అయ్యగారు ఊరుకో, నేనేం తిన్నావు, నాకేం తెలుసు, నేను ఎవరిని మా ఇంటికి కూడా రా నేను అని అంటావు. ఇప్పుడు చెప్తావు, నువ్వు దేనికి చెప్తావో ఆమెను ఇప్పుడు వింటా నేను.
రక్షణ తీసుకుంటావు. రక్షణ తీసుకున్నాడు మందిరానికి ఏం చేస్తావు చెప్పు? పరుగులు ఎడతావు, వస్తావు. ఫస్ట్ వారం, రెండో వారం మీకు వచ్చింది తెలుసా? అసలు డాక్టర్ గారు మిమ్మల్ని 10ంటికి రమ్మన్నాడు అనుకోండి, ఎన్నింటికి వెళ్తాం? 8ంటికే వెళ్తాం. ఎందుకని? జనాలందరూ ఉంటారు. డాక్టర్ గారిని తొందరగా కలిసి ఆడు చచ్చిపోతామని చెప్పిన ఆనందంగా వింటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, శుభం చెప్తాడా? ఇప్పుడు ఏదైనా చిన్న హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది అంటే చాలా డబ్బు అయిపోద్ది. బాగా చెప్పారు. చాలా ఎంత అవుతుందో లెక్క ఉంటుందో మనకి ఉండదు. కాస్త జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఎంత అయిపోద్ది? చాలా అయిపోద్ది. కానీ ఆడి దగ్గరికి ఏం చేస్తాం మనం? పరుగులు ఎడితే వెళ్తాం, అవునా కదా? కానీ దేవుడి దగ్గర రావాలంటే ఎలా అవుతుంది తెలుసా? మన కాళ్ళు రావు. మన కాళ్ళకి ఏం పడతాయి తెలుసా? దెయ్యాలు పడతాయి. మూడ్చుకుంటా నడుచుకుంటా దేవుడి దగ్గరికి ఎలా రావాలి తెలుసా? లేడి కాళ్ళు వేసుకుని రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరుగులు పెడతా రావాలా? దెయ్యములో ఏంటి? ఆ దెయ్యములో పాలి భాగస్తులు అవడం అంటే అన్య దేవతలు పట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి పరుగులు పెడతా రాని వాళ్ళంతా ఆ బ్యాచే. ఆరాధనకు వచ్చి అక్కడక్కడ విషయాల్లో ఉన్నవాళ్ళంతా ఆ బ్యాచే. ఆరాధనకు వచ్చి ఇంట్లో పొయ్యి మీద పెట్టింది కూర ఏమైపోయిందని ఆలోచించే బ్యాచ్ అంతా ఆ బ్యాచే. మందిరానికి వచ్చి దైవజనుడు మాటలు వినకుండా సొంత కార్యాల్లో ఉన్న వాళ్ళంతా ఆ బ్యాచే. వింటున్నారా? మందిరం 8 గంటల కంటే 9 గంటలకు వచ్చే బ్యాచ్ అంతా ఆ బ్యాచే. ఆ మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయేమో. ఆ రోజు అపోస్తలుడైన పౌలును కూడా కొరింథీ సంఘం బాధ పెట్టింది వాళ్ళ ప్రవర్తన. కొరింథీ సంఘం బాధ పెడితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దయ్యముల పాలు భాగస్తులు అవుతున్నారు, అవ్వమాకండి. మీరు ఎలాంటి వారు తెలుసా? పరిశుద్ధుల విషయంలో, దేవుని విషయంలో మీరు పాలి భాగస్తులు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మీకో విషయం చెప్తున్నా. మీరు ఇంటి దగ్గర ఉన్నారు. మీ ఇంటి దగ్గర ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మేము వాళ్ళని తిట్టనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరం తిడతాం, నేను కూడా తిడతా, అవునా కదా? ప్రభు మన దగ్గర అది కోరుకోవట్లే. నిన్ను బాధించే వారి కొరకు దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? నోరు తెరిచి ప్రార్థన చేయమన్నాడు. చేస్తావు నువ్వు? పొద్దున గొడవాడితే ఆమెను రాత్రి దాకా తిడతావు. రాత్రి సరిపోలేదని పొద్దున్న తిడతావు. మళ్ళా పొద్దున్నే లేచి అమ్మ రాత్రి దీంతో గొడవాడితే రాత్రి అంతా ఇది కళ్ళ ఉందని చెప్తావు. నువ్వు అంటావా? నువ్వా అన్న బెచ్చా కాదు మనము అంటే మనలో ఏముంది? ఇది దేవుడు, ఇదా దేవుని పోలిక? ఏం పోలికది? ఆ రాత్రి ఒకవేళ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక సహోదరుడు నిన్ను బాధ పెడితే రాత్రి వాడిని ఏం చేయాలి? నువ్వు క్షమించాలా. వాడి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలా, అవునా కదా? ఇవాళ గొడవ పడితే 100 అంటారు, నీ చచ్చేదాకా మాట్లాడదు. దాంతో ఏంటి? చచ్చినాక నువ్వేం మాట్లాడతావు? నీ చచ్చేదాకా మాట్లాడు పెద్దది. అప్పుడు వస్తుంది వీళ్ళకి తెలుగు. ఇవన్నీ ఏంటో తెలుసు. అందుకనే కొరింథీ సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఇదిగో మీరు ఎలాగున్నారు తెలుసా? దెయ్యముల వాటిలో పాలి భాగస్తులు అవుతున్నారు, అవమాకండి సంగమా. మీరు దేనిలో పాలి భాగస్తులు అవుతారు తెలుసా? పరిశుద్ధుల విషయంలో, దేవుని విషయంలో మీరేమవ్వాలి? పాలి భాగస్తులు అవ్వ తప్ప దెయ్యముల విషయంలో మీరు దేవునికి స్తోత్రం చెప్తావా? ఇంకో మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చెప్తున్నా. ఇంట్లో భర్తకి భార్యకి గొడవైంది. ఏమైంది? గొడవైంది. అప్పుడు భర్తలో ఉన్న దెయ్యాలు, భార్యలో ఉన్న దెయ్యాలు అప్పుడు బయటపడతాయి. నా మాట ఏం తప్ప? నా మాట తప్ప? నా మాట ఏం తప్పు ఉంటే నన్ను క్షమించండి. అత్తగారు వస్తారు, అప్పుడు కోళ్ళకేముంటుంది? అప్పుడు చూడాలి. అసలు అనవసరంగా సినిమాలు సీరియళ్ళు తీస్తున్నారు. అప్పుడు కనబడితే వాళ్ళ మొహంలో అన్ని రంగులు, అవునా కదా? అవునా కదా అంటే అదే వాళ్ళ అమ్మ వచ్చిందనుకో, అబ్బా మా అమ్మ క్షమించండి. మనం ఎలాగుండదు తెలుసా? ఈమా తల్లే, ఆమా తల్లే, ఈమా పెద్ద ఆవిడే, ఆవిడ అలాగని కోడలు అన్నారని నేను అనమాట. అత్తలు కూడా అలాగే ఉన్నారు ఈ మధ్యలో, లేరా? ఉన్నారా లేదా? కాబట్టి మీరేం చేయాలో తెలుసా? అలాంటి వాటిలో మీరు పాలి భాగస్తులు అవ్వమాకండి. మీరు ఎలాగుండాలో తెలుసా?
దేవుని విషయంలో, పరిశుద్ధుల విషయంలో మీరేమవ్వాలి? పాలి భాగస్తులు అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో కొందరు, మొదటి పాయింట్, వారిలో కొందరు పాపంలో పడిపోయారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మీరు పాపంలో ఉండమాకండి, బుద్ధి తెచ్చుకోండి. రెండోది ఏంటంటే పడిపోకుండా ఉండండి. 3, దేవునితో పాలి భాగస్తులు అవ్వండి. దేవునికి స్తోత్రం. దేవుని పక్షంగా నిలబడండి అమ్మా. మీకు విషయం చెప్తున్నా. ఒకరోజు ఒక భర్తని ఒక దైవజనుడు అడుగుతున్నాడు, అంకుల్ గారు, ఆంటీ గారు బాప్తీసం తీసుకుని 25 ఏళ్ళు అవుతుంది, నువ్వెందుకు బాప్తీసం తీసుకోవాలా, ఇంకా బాప్తీసం ఎందుకు తీసుకోలేదంటే ఆ అంకుల్ గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను బాప్తీసం తీసుకోపోవడానికి కారణం మీ ఆంటీ గారే అని అంటున్నాడు. బాప్తీసం తీసుకుంటే ఎంత భయంకరంగా ఉంటారో నేను తీసుకోవట్లా, ఇది పేరుకేనయ్యా బాప్తీసం తీసుకుంది. దీని విషయం ఎక్కడ తెలియాలంటే వీధి పంపు దగ్గర రా, సాయంత్రం 4 గంటలకి. ఇక్కడికి వచ్చి నువ్వు పరిశుద్ధుల గుంపులో ఆచరణ తీసుకుంటున్నావు కదా, ఎక్కడికి వెళ్ళినా నువ్వేంటి? ఇందాక ఏం చెప్పా? పరిశుద్ధుడివే. బయట వాళ్ళు రోడ్డు మీద తై తక్కలాడుతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తై తక్కలాడేవనుకో, నువ్వు పరిశుద్ధురాలు అవుతావా? ఇప్పుడు నీ భర్త ఎవరిని బట్టి మారాలి? నిన్ను బట్టే మారాలమ్మా. నా భర్త మారట్లేదండి, పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయట్లా. నువ్వు మాత్రం నీ మొగుడు చీకట్లో ఆ సీరియల్ ఈ సీరియల్ పెట్టుకుని చూడండి. పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేయి నీ భర్త గురించి. నీ భర్త గురించి నువ్వు ఉపవాసం ఉండు. నీ భర్త గురించి నువ్వు కన్నీరు గార్చు. నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు గార్చు. మారతారు. ఇదిగో ఈ బిడ్డ ఉంది సారా, యవనస్తురాలు. ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా? ఒకరోజు దేవుడు ఆమెను దర్శించాడు. ఒక 3 సంవత్సరాల క్రితం దర్శించి దేవుడు ఏమన్నాడు తెలుసా? రక్షణ తీసుకోవడానికి సిద్ధపడింది. వీళ్ళ అమ్మగారు ఈ పిల్ల బాప్తీసాన్ని సిద్ధపడితే వీళ్ళ అమ్మగారు అన్నారు, కుదరదు, తీసుకుంటే నువ్వు తీసుకో, నేను తీసుకోనంది. అప్పుడు నాకు చెప్పి, బాబాయ్ నన్ను ఏం చేయమంటావు, దైవజనుడా నన్ను ఏం చేయమంటావు అని అడిగితే నేను అన్నాను, నాన్న ప్రతి గురువారం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కేవలం మీ అమ్మ కోసమే ప్రార్థన చేయి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 2 నెలలు ప్రార్థన చేసింది. 3వ నెల ఆమె హృదయాన్ని దేవుడు పట్టుకున్నాడు. తల్లి కూతురు ఇద్దరు కలిసి బాప్తీసం తీసుకున్నారు. అంతే. హల్లెలూయా. మార్చదా ప్రార్థన? మన ప్రార్థన మన భర్తల్ని మార్చదా? మన ప్రార్థన మన బిడ్డల్ని మార్చదా? నీ సాక్ష్యాన్ని బట్టే నీ బిడ్డ మారాలా? నీ సాక్ష్యాన్ని బట్టే నీ భర్త మారాలా? నీ సాక్ష్యాన్ని బట్టే నీ కుటుంబం మారాలా? నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడాలా? ఆమె నీ నోటిలో నుంచి బూతులు వస్తే నీ ఇంట్లో బూతులు వినపడతాయి, నీటిలోంచి ప్రార్థన వస్తే నీ ఇంట్లో ప్రార్థన వినపడింది. ఆమె దెయ్యములలో పాలిభాగస్తున్నాడు అంటే ఇది. అంతే తప్ప ఆడేదో వండాడు నేను తినలేదు, పద్దాక తిండి గురించే మనకు బోధ. ఇది వాళ్ళు వండారు మేము తిన్నాం, వాళ్ళు వండారు మేము, ఇది కాదు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 4వ దిన చూద్దామా? 10:22 ఆగండి. ఇక్కడ ఒకటేంటి? పాపంలో ఉండమాకండి, నశించిపోతారు. బుద్ధి తెచ్చుకోండి. 2వది పడిపోమాకండి. 3 దేవునితో పాలిభాగస్తులం అండి. 4వది ఏంటి తెలుసా? ఇటు చూడండి. మనం ఏమనుకుంటాం తెలుసా? కాస్త జోబులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఆంటీ గారు ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి, ఒంటి మీద మంచి బట్టలు ఉన్నాయి, ఇంటి నిండా తిండాకున్నాయి, ఏ ఇబ్బంది లేదనుకుంటాం. అప్పుడు ఏమనుకుంటాం తెలుసా? దేవుడి కంటే మేమే బలవంతులు అనుకుంటాం. కొరింథీ సంఘంలో ఇశ్రాయేలు సంఘం ఏమనుకున్నారు తెలుసా? దేవుడి కంటే మేమే బలవంతులము, కాబట్టి మనకు మనమే ప్రతిమను చేసుకుందాం, మనకి మనమే విగ్రహాన్ని చేసుకుందాం, మనకు మనమే యుద్ధం చేసుకుందాం, మనకి మనమే వాగ్దానంలోనికి వెళదాం అని చెప్పని పిచ్చి ఆలోచన చేశారు. దేవుడి కంటే నీవు బలవంతుడవు, దేవుడి కంటే నీవు జ్ఞానివి. దేవుని జ్ఞానం ముందు నీ జ్ఞానము వెర్రితనము, దేవుని బలము ముందు నీ బలము గట్టిపోచు కన్నా తక్కువ. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే మేమే బలవంతులము, మేమే బలాఢ్యులము అనుకున్నారు. మీరు కూడా అనుకుంటున్నారేమో కొరింథీ సంఘమా?
లేకపోతే ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్నాం. మీరు మాకన్నా గొప్ప ఎవరు, మాకన్నా జ్ఞానులు ఎవరు, మాకన్నా పెద్దవాడెవడు, మాకన్నా అగ్రవర్ణం ఎవరున్నారు, మాకన్నా పెద్ద కులం ఏముంది, మాకన్నా పెద్ద మనుషులు ఎవరున్నారు, మాకన్నా పెద్ద ఇల్లు ఏదుంది అనుకుంటున్నావేమో. దేవుడి కంటే బలవంతుడిగా నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావేమో. పోల్చుకోమాక కొరింథీ సంఘమా, పోల్చుకోమాకండి ప్రియ సంఘమా. పోల్చుకోకుండా దేవుని బలం మీద మీరు ఆధారపడుదురుగాక. ఇవన్నీ నేనే సంపాదించాను అనుకున్న రోజే నీ పతనం మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. అలాగా మేమే సంపాదించామని ఆ హంగులతో ఆర్భాటాలతో తమ బలం మీద ఆధారపడిన ఇళ్ళు ఒకప్పుడు వాళ్ళ బలం మీద ఆధారపడినప్పుడు ఒక రోజు 2 రోజులు బాగుంటాయి. కానీ ఆ ఇల్లు ఈ రోజుకి చీకటిగా మారిపోయింది. ఆ ఇల్లు ఈరోజు మరణాలతో నింపబడింది. ఆ ఇల్లు ఈరోజు శాపంతో నింపబడింది. ఏ ఇల్లు అయితే దేవుని బలం మీద ఆధారపడిద్దో, ఏ ఇల్లు అయితే దేవుని బలం మీద ఆధారపడిద్దో, ఏ కుటుంబం అయితే దేవుని బలం మీద ఆధారపడిద్దో, ఏ విశ్వాసం అయితే దేవుని మీద ఆధారపడతాడో ఆ ఇల్లు పూరిపాకైనా దేవుని బలం అక్కడ దిగి వస్తుంది. ఇశ్రాయేలు పాళెంలో వారు దేవుని బలం మీద ఆధారపడినప్పుడు వారి పాళెం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. నీ బలం మీద ఆధారపడితే నీ ఇంట్లో చీకటి వస్తుంది. దేవుని మహిమ మీద, దేవుని బలం మీద నీవు ఆధారపడితే దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి బలం మీద ఆధారపడ్డారు వాళ్ళు? దేవుడి కన్నా మేమేమనుకున్నారు వాళ్ళు? ఇప్పుడు వస్తున్నాం మీ దగ్గరికి. విశ్వాసులే. ఒక విశ్వాసిని నేను చూసా. ఆ విశ్వాసి ఏం చేశాడు తెలుసా? ఒక ఉంగరం పెట్టుకున్నాడు. అనే భలే ఉందిరా మా అన్నయ్య. ఏంట్రా భలే ఉందిరా ఈ ఉంగరం, దేనికి పెట్టుకున్నావు అంటే మా సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడు చెప్పాడు? మా సిద్ధాంతి. ఎవడి బలం మీద ఆధారపడ్డాడు? దేవుని బలం మీద ఆధారపడ్డాడా, సిద్ధాంతి బలం మీద ఆధారపడ్డాడా? మన మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? నా మాట్లాడిన బాధిస్తే క్షమించండి. నేను మాట్లాడతలా, కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీకు బుద్ధి కలుగుటకై. ఆమేన్, హల్లెలూయా. ఆడో కొంగరం, వాళ్ళ ఆవిడో కొంగరం, వాళ్ళ అబ్బాయి ఒక కొంగరం, వాళ్ళ అమ్మాయి ఒక కొంగరం. కొన్ని రోజులు పోయింది, ఆడు మొలతాడు గొడవడు పెట్టుకున్నాడు. ఏంట్రా అంటే మా సిద్ధాంతి చెప్పాడు. ఎవడీడు? సంఘంలో ఉన్నాడు, ప్రతి ఆదివారం బల్లకొత్తున్నాడు వీడు. నాకు చూసి నేను అనుకున్నాను, అరే ఇక్కడ వేసుకున్నారో పేకెత్తే దరిద్రం వదిలిపోయేది అనిపించింది నాకు. దేని మీద ఆధారపడాలి నువ్వు? దేవుని బలం మీద ఆధారపడాలి. నీ బలం మీద ఆధారపడితే అవి ఏమీ కూడా అలాగ పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమీ ఆశీర్వదింపబడినట్లుగా నేను చూడాల. ఎవడైతే దేవుని బలం మీద ఆధారపడతాడో వాడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా బ్రతుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. మన బలం మీద నీకు బలం ఎంతసేపు ఉంటుందో తెలుసా? మీ ఆవిడ ఒక పూట అన్నం పెట్టకపోతే నీ బలం ఏంటో బయటపడింది. ఎండలో ఎక్కడి నుంచి కట్ట మీదకు నడిపిస్తే నీ బలం ఏంటో అర్థమైంది. అదే దేవుని బలం ఏం చేసిందో తెలుసా? ఒకరోజు ఏలియా బలం అయిపోతే దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు అప్పమిస్తున్నా, ఇది తీసుకుని నువ్వేం చేయాలి తెలుసా? మళ్ళా బలం తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా వచ్చింది కాదు, ఇంకా బహుదూరం నువ్వు వెళ్ళాలి. నేనిచ్చే బలంతో నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలులు తమే బలవంతులు అనుకున్నారు. అలా అనుకుంటున్నావేమో, అనుకోమాక. నీవు బలవంతుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఐదో దేంటో చూద్దామా? 10:29 మనస్సాక్షి నిమిత్తముగా ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి, నీ మనస్సాక్షి ఏం చెప్పిద్దో తెలుసా? చీమాక. నువ్వు వెళ్ళేం చేస్తావు తెలుసా? ఎదుటోని తృప్తిపరుద్దామని ఆడి మనస్సాక్షి ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నావు? కోల్పోతున్నావు. కోల్పోయి వాడిని బట్టి
వాడిని తృప్తిపరచాలని చెప్పని నువ్వు తీర్పు పొందుతున్నావు. అర్థమవుతుందా నా మాట? వాడిని తృప్తి చెందాలని అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకురా? దేవుడు అది చెప్పాడా? నీ మనస్సాక్షి ఆత్మని నువ్వు గూర్తిస్తుంది, అది చేయమాక, అది చేయమాక, ఇది చేయమాక అని దేవుడు చెప్తుంటాడు. అయినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? వాడిని బట్టి మన స్వతంత్రాన్ని ఏమైపోతాం? కోల్పోతాం. కాబట్టి ఇశ్రాయేలు సంఘంలో కూడా, ఇశ్రాయేలు మధ్యలో కూడా వాళ్ళ సొంత మనస్సాక్షి లేదు. అందుకని కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, మీ సొంత మనస్సాక్షిని మీరు ఆధారం చేసుకొని అది అనుగ్రహించే స్వతంత్రాన్ని బట్టి మీరు తీర్పు పొందాలి తప్ప ఇతరుల మనస్సాక్షిని బట్టి మీ స్వాతంత్రంలో తీర్పు తీర్చబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్తావా? ఇతరుల మీద ఆధారపడి, ఇతరుల మనస్సాక్షి మీద ఆధారపడి ఆడేం చెప్తాడు, ఈడేం చెప్తాడు, ఆడేం పెడతాడు, ఈడేం పెడతాడు, ఆడెక్కడికి వెళ్ళమంటాడు, ఈడెక్కడికి వెళ్ళమంటాడు అని చెప్పని నీవు తీర్పులు పొందుతున్నావు. తీర్పును బట్టి శాపాన్ని, తీర్పును బట్టి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. అలా కాకుండా నీ మనస్సాక్షిని ఆధారం చేసుకుని జీవించు, నీ మనస్సాక్షిని నీవు కలిగి జీవించు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సాక్షిని బట్టి నీవు జీవించుదువుగాక. ఆమేన్. మొదటేంటి? పాపములో నశించిపోకుండా మీరేం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. రెండోది ఏంటంటే మీరు దేంట్లో పడిపోకూడదు? పాపంలో. ఇంకా దేనిలో నుంచి పడిపోకూడదు? ప్రార్థనలో నుంచి, ఆత్మీయతలో నుంచి. మూడోదేంటి? దేవునితో పాలి భాగస్థులు అవ్వాలి. 4 దేవుని బలం మీద. 5 సొంత మనస్సాక్షిని బట్టి నువ్వు తీర్పు పొందాలా. అలాంటి సంఘంగా మీరు ఉండాలని కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అలాంటి సంఘంగా, అలాంటి దేవుని బిడ్డలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయును గాక. ఆమేన్.